అమ్మాయిలు, అబ్బాయిలు, ఆంటీలు, అంకుల్స్ వీళ్ళ గురించి నేను క్లుప్తంగా ఎక్స్ప్లెయిన్ చేసి ప్రతి ఒక్కరు వినండి. ఇది ప్రతి ఒక్కరికి వర్తిస్తుందని ఆలోచనతో నేను చెప్తున్నాను, ఎందుకంటే చూస్తున్నాం కాబట్టి. ఇప్పుడు చూడు, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే వాడు ఏమనుకుంటాడు? నా భార్య చాలా నీతిగా ఉండాలి, నాకు అందమైన భార్య రావాలి అని చాలా థాట్స్ ఉంటాయి. ఇది ఎవరికైనా ఉంటాయి, ఓకేనా? అదేవిధంగా అమ్మాయిలు కూడా ఏమనుకుంటారు? మంచి జాబ్ చేసేటోడు కావాలి, అందంగా ఉండాలి, ఏ అమ్మాయిని చూడొద్దు అని అమ్మాయిలకు ఉంటాయి. నేను చాలా షార్ట్కట్లో చెప్తున్నాను, ఎక్కువ వివరిస్తలేను. అబ్బాయిలు కూడా అదేవిధంగా అనుకుంటారు, మంచి అమ్మాయి ఉండాలి, ఎవరిని చూడొద్దు అని అనుకొని పెళ్లి చూపులు చూస్తారు, ఓకేనా? పెళ్లి చూపులు చూసిన తర్వాత నేను ఒక విషయం చెప్తాను. అమ్మాయిలు, అబ్బాయిలు ఈ విధంగా అనుకుంటారు కదా, వీళ్ళు కాలేజీలు చేస్తున్నప్పుడు కానీ ఆ యవ్వనంలో ఉన్నప్పుడు ఒక అబ్బాయి ఒక అమ్మాయి రోడ్ మీద ఇట్లా నడుచుకుంటూ పోయిందనుకో, మంచి స్టైల్గా నడుచుకుంటూ పోయిందనుకో, ఇక్కడ ఈ బాయ్స్ గ్యాంగ్ నిలబడి అమ్మాయిని ఏమంటారు? వాడు అంటాడు, అరే అమ్మాయి బాగుందిరా అని వాడు అంటాడు. అప్పుడు అందులో ఏమంటారు? అరే అది బాగానుంది కానీ ఎంతమంది లవర్స్ ఉన్నారు అని ఇక్కడున్న బాయ్స్ టీమ్ అమ్మాయిని ఏలం చేస్తారు, ఓకేనా? అదేవిధంగా లేడీస్ కూడా ఒక అబ్బాయి ఇట్లా కనబడ్డాడు అనుకో, వాళ్ళు కూడా ఏమంటారు? ఈయనకి ఆల్రెడీ ఇంతకుముందు లవర్స్ ఉండొచ్చు అని అనుకుంటారు, అవునా? ఆ యవ్వనంలో ఉన్నప్పుడు. మరి అదే అట్లా కాకుండా ఇంకొక రకంగా అది ఎట్లా? ఇప్పుడు అమ్మాయి కనబడ్డది అనుకో, వాడు దీన్ని ప్రేమిస్తాడు, అంటే చూస్తాడు, అరే అమ్మాయి బాగుందని చెప్పి ఫాలో చేశాడనుకో. అమ్మాయికి లవరు ఉన్నాడని తెలిసిందనుకో, వీడు అమ్మాయిని వదిలేస్తాడు. అదేవిధంగా అమ్మాయి కూడా ఒక అబ్బాయిని చూస్తున్నప్పుడు అబ్బాయికి లవర్ ఉన్నదని తెలిసిందనుకో, అబ్బాయిని కూడా అమ్మాయి వదిలేస్తారు, ఓకేనా? ఇది క్లియర్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు మెయిన్ టాపిక్ ఏంటంటే, మీరు యవ్వనంలో ఉన్నప్పుడు, పెళ్ళి కానప్పుడు ఒక అమ్మాయి అందంగా ఉంది అని మీరు చూసినప్పుడు, లవరు ఉన్నది అని తెలిసినప్పుడు మీరు వదిలేస్తారు కదా. మరి ఇదే పెళ్ళైన తర్వాత ఎందుకు కంటిన్యూ చేయకపోతున్నారు? కంటిన్యూ చేస్తలేరు పెళ్ళైన తర్వాత. పెళ్ళైన తర్వాత మీకు భార్య ఉంది, మీకు పిల్లలు ఉన్న తర్వాత ఇంకా వేరొక్కరి భార్యని మీరు ఎలా చూస్తారు? అంకుల్స్, పెళ్ళైన వాళ్ళు, పెళ్ళై వేరోడు పెళ్ళం, ఆమె కూడా పిల్లలు ఉన్నారు, నీకు కూడా పిల్లలు ఉన్నారు, నీకు చక్కటి భార్య ఉంది. అట్లా ఉండంగా కూడా వేరేని భార్యని నువ్వు ఎట్లా చూస్తావు? అదే నువ్వు ఏజ్లో ఉన్నప్పుడు నువ్వు ఒక అమ్మాయిని చూస్తున్నప్పుడు ఆమెకు లవర్ ఉన్నాడు అంటే నువ్వు అమ్మాయిని వదిలేసినావు. మరి వేరోడు భార్య ఆల్రెడీ ఆమెకు పిల్లలై మంచి చక్కని సంసారం ఉండగా నువ్వు ఆమెను ఎందుకు చూసి మళ్ళీ లవ్ ట్రాక్ చేస్తావు? ఇది అమ్మాయిలు కూడా సేమ్ కదా. అమ్మాయిలు కూడా అబ్బాయి లవర్ ఉన్నదంటే వదిలేస్తారు. మరి అదే వాళ్ళు కూడా పెళ్ళిళ్ళైన తర్వాత పక్కల హస్బెండ్ అంటే ఇంకొకరు హస్బెండ్, వాళ్ళకి పెళ్ళై పిల్లలు అందరూ ఉంటారు. నీకు పెళ్ళై పిల్లలు హస్బెండ్ ఉంటాడు, పిల్లలు ఉంటారు. నీ భర్తను, నీ పిల్లల్ని వదిలేసి పక్కోడి భర్తను ఎందుకు కోరుకుంటానో నాకు అర్థం కాదు. అంటే ఇక్కడ జరుగుతున్న సంఘటన ఏమిటంటే, వయసులో ఉన్నప్పుడు ఏదైనా చేస్తాం, సాధిస్తాం అని అనుకుంటాం. అంటే వయసులో ఉన్నప్పుడు ఆలోచన ఒక రకంగా ఉంటుంది, ఆ వయసు పెరుగుతున్న కొద్ది మనుషుల ఆలోచన ఇంకొక రకంగా ఉంటుంది. ఇది ఏ విధంగా రైటో రాంగో నాకైతే తెలియదు. మీకేమన్నా తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. గ్రహించాను కాబట్టి ఈ యొక్క టాపిక్ నేను మీ ముందుకు తెచ్చాను.